హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. యాక్చువల్గా ఈరోజు ఈ వీడియో అన్బాక్సింగ్ రివ్యూ లాంటిది ఏమి కాదు. జస్ట్ ఒక టాపిక్ పైన వీడియో చేస్తున్నాను. ఇది చాలామందికి యూజ్ వస్తుంది. ఎందుకంటే నాకు చాలామంది కమెంట్స్లో కొన్ని నెలల నుంచి అడుగుతున్నారు. యాక్చువల్గా స్పీకర్స్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, అందులో ఇంపిడెన్స్ ఓమ్స్ అని రాసి ఉంటుంది. 4 ohms, 8 ohms, 16 ohms, 32 ohms ఇట్లా. అయితే ఆ ఓమ్స్ అంటే ఏంటి, ఇంకా దాన్ని ఎట్లా అంటే పర్చేస్ చేసేటప్పుడు ఏది కొంటే బాగుంటుందని చెప్పేసి ఈవెన్ నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి అవి అడుగుతూ ఉంటారు. మేము ఇట్లా స్పీకర్స్ తీసుకోవాలనుకుంటున్నాం, ఎన్ని ఓమ్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి. యాక్చువల్గా అది ఓమ్స్ గురించి చాలామందికి అసలు ఐడియానే లేదు. నేను ఇంటర్నెట్లో కూడా చూశాను. ఆ టాపిక్ పైన ఎవ్వరు వీడియో చేయలేదు. ఇప్పుడు నా దగ్గర ఇది యమహాది హోమ్ థియేటర్ది స్పీకర్ ఉంది, బుక్ షెల్ఫ్ స్పీకర్. ఇది 6 ohms 100 watt స్పీకర్. అంటే దీని ఇంపిడెన్స్ వచ్చేసి 6 ohms ఉంది. ఇంకా ఇక్కడ మొన్న రీసెంట్గా నేను లాస్ట్ వీక్ అన్బాక్స్ చేసింది ష్యూర్ ఎయానిక్ 4 డ్యువల్ డ్రైవర్ హైబ్రిడ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇది 7 ohms ఇయర్ ఫోన్స్. ఇంకా ఇక్కడ సోనీ 1000X M4 నా దగ్గర హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇది 47 ohms ఇంపిడెన్స్. అంటే ఓమ్స్ అంటే ఏంటి, దేనికి వాడతారా, టర్మ్ అంటే ఏంటిది అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అంటే పేపర్ పైన డ్రా చేసి కూడా మీకు చూపిస్తాను. ఇది చాలా యూజ్ వస్తుంది యంగ్స్టర్స్, స్పెషల్లీ ఏంటంటే ఎలక్ట్రానిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా సౌండ్లో, మ్యూజిక్లో, హెడ్ ఫోన్స్, స్పీకర్స్ వీటిలలో అంటే సెలెక్షన్ ఎట్లా చేయాలి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీకు అంటే వేరే ఎక్కడ లేదు కూడా, నేను వీడియోస్ కూడా చూశాను, ఎగ్జాక్ట్గా ఎవరు దీని గురించి చెప్పలేదు. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఓమ్స్ అనేది మీరు పర్ఫెక్ట్ మ్యాచింగ్ యాంప్లిఫైర్ కానివ్వండి, ఇంకా స్పీకర్ కానివ్వండి, మీరు మ్యాచ్ చేసుకొని ఓమ్స్ అది స్పీకర్స్ పర్చేస్ చేస్తే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అయితే అది ఇట్లా నేను మాటల్లో చెప్తే ఏంటంటే మీకు పైనుంచి వెళ్ళిపోతుంది, అసలు అది అర్థమే కాదు. అది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇంపిడెన్స్ అనేది, ఓమ్స్ అనేది కొంచెం ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే డిఫికల్టీ అవుతుందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే నా టేబుల్ పైన పేపర్ పైన డ్రా చేసేసి మీకు క్లియర్గా ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మీకు అర్థమైపోతుంది ఏ ఓమ్స్ స్పీకర్ ఎట్లా యూస్ చేయాలి, పర్చేస్ చేసేటప్పుడు మనం ఏ ఓమ్స్ స్పీకర్, ఇంకా ఎంత ఇంపిడెన్స్ ఉన్న ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కొంటే మన సిస్టమ్కి బాగా సెట్ అవుతుంది అనేది మీకు క్లారిటీగా ఐడియా వస్తుంది. అయితే ఇప్పుడు నేను కంప్లీట్ మీకు టేబుల్ పైన డీటెయిల్గా చూపించేస్తాను. ఇప్పుడు మీకు ఓమ్స్ది కంప్లీట్ డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. అంటే ఎలాంటి ఓమ్స్ స్పీకర్స్ ఇంకా హెడ్ ఫోన్స్ ఎలాంటి యాంప్లిఫైర్స్కి కనెక్ట్ చేయాలనేది సింపుల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కింద ఒక 4 ohms 100 watt స్పీకర్ తీసుకోండి. ఇంకోటి 8 ohms 100 watt స్పీకర్ తీసుకోండి. ఇది ఓమ్స్ సింబల్ మీకు తెలుసు కదా, ఇట్లా అంటే అది ఓమ్స్ యూనిట్, ఇట్లా మెజర్మెంట్ యూనిట్ చేసేదానికి సింబల్ ఇది. 4 ohms 100 watt, 8 ohms 100 watt తీసుకొని మీరు ఒక యాంప్లిఫైర్కి 4 ohms 100 watt యాంప్, ఇది స్పీకర్, ఇక్కడ 8 ohms 100 watt యాంప్, ఇది దీనికి కనెక్ట్ చేసేయండి, ఇది దీనికి కనెక్ట్ చేసేయండి. ప్లస్ మైనస్ డైరెక్షన్ పొలారిటీ చూసి కనెక్ట్ చేసేయండి. రెండిటి పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది. ఇది 4 ohms 100 watt ఈ యాంప్లిఫైర్ కనెక్ట్ చేస్తే ఏదైతే సౌండ్ క్వాలిటీ వస్తుందో ఇందులో కూడా సేమ్ సౌండ్ క్వాలిటీ. అంటే ఫిజికల్ డిజైన్ చేంజ్ ఉంటే డిఫరెన్స్ రావచ్చు. సేమ్ బ్రాండ్, సేమ్ కంపెనీ, సేమ్ ఫిజికల్ డిజైన్ ఉన్నప్పుడు రెండిటి పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది. మరి డిఫరెన్స్ ఏంటి అని చాలామంది అడుగుతారు కదా. ఇది డిఫరెన్స్ 4 ohms ఉంది, ఇది 8 ohms ఉంది అని చెప్పేసి నథింగ్ బట్ మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఒక బ్యాటరీ తీసుకోండి, 6 volt బ్యాటరీ తీసుకోండి. ఇంకోటి 12 volt బ్యాటరీ తీసుకోండి. ఇది ప్లస్ మైనస్. ఇక్కడ ఒక బల్బ్ దీనికి కనెక్షన్ చేసేయండి. ఇది బల్బ్, దీనికి ఒక బల్బ్ కనెక్ట్ చేసేయండి. ఇది బల్బ్, ఇది 2 బ్యాటరీస్. ఈ బల్బ్ వచ్చేసి మీకు 6 volt అనుకోండి, ఒక 12 watts బల్బ్. ఈ బల్బ్ వచ్చేసి మీకు 12 volt 12 watts బల్బ్. ఇప్పుడు ఈ బల్బ్ 12 watts లైట్ అవుట్పుట్ ఇస్తుంది, ఈ బల్బ్ కూడా 12 watts లైట్ అవుట్పుట్ ఇస్తుంది. మరి రెండు సేమ్ లైట్ అవుట్పుట్ ఇస్తాయి, సేమ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ పవర్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఇది బ్యాటరీ కూడా అంతేసేపు రన్ అవుతుంది, ఇది కూడా బ్యాటరీ అంతేసేపు రన్ అవుతుంది. మరి ఇది 6 volt, ఇది 12 volt. డిఫరెన్స్ ఏంటంటే ఇది 6 volt ఉన్నా కానీ ఈ బ్యాటరీ నుంచి ఇది 2 amperes కరెంట్ డ్రా చేస్తుంది. అంటే 6 into 2
12. ఇది 12 వోల్ట్ ఉంటే ఇది 1 యాంప్ కరెంట్ డ్రా చేస్తుంది. అంటే 12 × 1 12 వాట్స్. అంటే పవర్ అవుట్పుట్ సేమ్ ఉంది రెండిటిది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వోల్టేజ్ ఇక్కడ తక్కువ ఉంది, యాంపియర్స్ కరెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ వోల్టేజ్ ఎక్కువ ఉంది, కరెంట్ తక్కువ ఉంది, యాంపియర్స్ తక్కువ ఉంది. ఇప్పుడు ఈ బల్బ్ అటు, ఆ బల్బ్ ఇటు షిఫ్ట్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇది 12 వోల్ట్ బల్బ్ కదా, ఈ 12 వోల్ట్ బల్బ్ ఇక్కడ పెడితే మీకు 6 వోల్ట్ దానికి సరిపోదు. బల్బ్కి వోల్టేజ్ తక్కువైపోయి మీకు చాలా డిమ్గా వస్తుంది. కానీ దీనికి కరెంట్ అవసరం లేదు, యాంపియర్ 1 యాంపియరే చాలు. ఈ బ్యాటరీ మాత్రం 2 యాంపియర్స్ ఇవ్వగలిగినా కానీ దీనికి అవసరం లేదు. ఇది 1 అవసరం కాబట్టి 1 తీసుకుంటుంది. వోల్టేజ్ కావాలి కదా, 6 సరిపోక ఇది డిమ్ వస్తుంది. అదే 6 వోల్ట్ బల్బ్ మీరు ఇటు షిఫ్ట్ చేశారనుకోండి, 6 వోల్ట్కి 12 వోల్ట్ చాలా ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయి ఏం చేస్తుందంటే ఇంకా దీనికి యాక్చువల్గా 6 వోల్ట్కి 2 యాంప్స్ కరెంట్ కావాలి కదా, ఈ బ్యాటరీ 1 యాంపే ఇవ్వగలుగుతుంది కరెంట్. అయితే ఆ 1 యాంప్ దానికి సరిపడక 2 యాంప్స్ అది ఏమవుతుందంటే మిస్ మ్యాచ్ లోడ్ కండిషన్ అయిపోయి బ్యాటరీని, ఈ వైర్స్ని అన్నిటినీ ఓవర్ హీట్ చేసేసి పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. ఇది అటు పెడితే మీకు సేమ్, అంటే అవుట్పుట్ మ్యాచింగ్ మిస్ మ్యాచ్ అయిపోయి మీకు ఆ పవర్కి ఇంకా మీరు అవుట్పుట్ డివైస్కి మ్యాచ్ అవ్వక మీకు 50% దాని పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. ఇది కూడా డిమ్ వస్తుంది, అటు పెడితే అది కూడా ఇటు పెడితే డిమ్ వస్తుంది. కాకపోతే ఈ 12 వోల్ట్ బల్బ్ మీరు 6 వోల్ట్కి పెట్టినప్పుడు డిమ్ వచ్చినా పర్వాలేదు కానీ హీటింగ్ ఇష్యూస్ ఉండవు. అదే మీరు 6 వోల్ట్ బల్బ్ తీసుకొచ్చి 12 వోల్ట్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తే పవర్ది బ్యాటరీలో ఒకవేళ 2 యాంప్స్ ఇవ్వగలిగిందంటే మాత్రం ఈ బల్బ్ ఎగిరిపోతుంది. ఇది ఇవ్వలేదు, ఓన్లీ 1 యాంప్ కరెంటే ఇవ్వగలుగుతుంది అన్నప్పుడు బల్బ్ ఏం ఎగరదు. కానీ కేబుల్స్, బ్యాటరీ అంతా ఓవర్ హీట్ అయిపోయి మీకు ఇంపిడెన్స్ అంటారు, ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అయిపోయి మీకు పర్ఫార్మెన్స్ మొత్తం 50% పడిపోతుంది. సేమ్ థింగ్ మీకు ఇక్కడ యాంప్లిఫైర్స్లో కూడా సేమ్ అదే జరుగుతుంది. మీరు 4 ohms స్పీకర్ తీసుకొచ్చి 8 ohms యాంప్లిఫైర్కి కనెక్ట్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. ఎందుకంటే దీనికి స్పీకర్కి 4 ohms స్పీకర్కి కరెంట్ ఎక్కువ కావాలి, అంటే యాంపియర్స్ ఎక్కువ కావాలి, వోల్టేజ్. అందుకే జనరల్లీ కార్ యాంప్లిఫైర్స్లో 4 ohms స్పీకర్సే ఉంటాయి. ఎందుకంటే కార్లో మ్యాక్సిమం బ్యాటరీలో 12 వోల్టే ఉంటుంది కదా, 12 వోల్ట్లో మ్యాక్సిమం 4 ohms ఆ రేంజ్ స్పీకర్సే డిజైన్ చేస్తారు కంపెనీస్. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఓమ్స్కి వెళ్తే కార్లో బ్యాటరీ 12 వోల్టే లిమిటెడ్ ఉంటుంది కాబట్టి మ్యాక్స్ 4 ohms వరకే స్పీకర్స్ ఉంటాయి. కొన్ని హయ్యర్ వాటేజ్ స్పీకర్స్ ఉంటాయి కదా, వాటికి ఏంటంటే కంపెనీ వాళ్ళు 12 వోల్ట్ బ్యాటరీ కార్ది దాని నుంచి లోపల ఇన్వర్టర్ సర్క్యూట్ ఉంటుంది, అంటే స్విచ్ ఎస్ఎంపిఎస్ లాంటి చిన్న ఇన్వర్టర్ సర్క్యూట్ ఉండి 12 వోల్ట్ డీసీ బ్యాటరీ దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసి దాన్ని 40 వోల్ట్, 60 వోల్ట్, 100 వోల్ట్, 150 వోల్ట్ డీసీ కింద కన్వర్ట్ చేసి యాంప్లిఫైర్ని డ్రైవ్ చేస్తారు. అట్లాంటి మీకు కార్ యాంప్లిఫైర్స్ అని దొరుకుతాయి కదా, వీటిలలో మీకు 12 వోల్ట్ డీసీని ఫస్ట్ పవర్ సప్లై సెక్షన్లోనే హయ్యర్ వోల్టేజెస్ కింద కన్వర్ట్ చేసుకొని పవర్ఫుల్ పెద్ద స్పీకర్స్ రన్ చేస్తారు. అవి ప్రీమియం కార్ యాంప్లిఫైర్స్లో అలాంటి డిజైన్ ఉంటుంది, అంటే లోపల సపరేట్ పవర్ సప్లై సెక్షన్ ఉంటుంది. అందుకే మీరు యూజువల్గా చూడండి కార్ యాంప్లిఫైర్స్కి 4 ohms ఉంటాయి. ఇంకా హయ్యర్ ఓమ్స్ అంటే పిఎస్ సిస్టమ్స్ ఉంటాయి కదా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, అవి అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్, ఇంకా జాతరలు జరుగుతుంటే ఈ హారన్స్ లాంటివి అవి పెడతారు కదా, అవి చాలా అంటే 100 మీటర్లు, 200 మీటర్లు, 50 మీటర్ల డిస్టెన్స్లో పెడతారు కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఈ కేబుల్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అందుకే అక్కడ ఏం చేస్తారంటే 8 ohms కూడా సరిపోదు, ఒక్కోసారి 16 ohms. ఇంకా మీరు గొట్టాలు లాంటివి, హారన్ల లాంటివి యూస్ చేసినప్పుడు 500 ohmsకి కూడా వెళ్తారు. 500 ohms అని పాత సిస్టమ్స్లో యాంప్లిఫైర్లో మెన్షన్ చేసేది, కానీ ఇవాళ రేపు ఆహుజా యాంప్లిఫైర్స్ అట్లాంటి యాంప్లిఫైర్స్లో 100 వోల్ట్, 70 వోల్ట్ అని మెన్షన్ చేస్తారు. అంటే అది ఈక్వల్ టు నియర్లీ 500 ohms ఉంటుంది. అదేంటంటే మీరు ఈ వైర్స్ని 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా మీరు స్పీకర్ కనెక్ట్ చేస్తే ఒక లైన్ మ్యాచింగ్ ట్రాన్స్ఫార్మర్ అని ఉంటుంది, అది మళ్ళీ అది 500 ohmsని 8 ohms కింద కన్వర్ట్ చేసేసి మీ డ్రైవర్ యూనిట్కో స్పీకర్కో కనెక్ట్ చేస్తే అక్కడ సౌండ్ వస్తుంది. అది అట్లా మెథడ్ అన్నట్టు. అంటే మీకు లాంగ్ డిస్టెన్స్ కేబుల్స్ వేసి ట్రావెల్ చేయాలన్నప్పుడు యాంప్లిఫైర్ ఓమ్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. దగ్గర షార్ట్లో లేకపోతే బ్యాటరీ పవర్ లిమిటెడ్, యాంప్లిఫైర్లో డీసీ పవర్ లిమిటెడ్ ఉన్న దగ్గర యాంప్లిఫైర్ ఓమ్స్ తగ్గుతుంది. స్పీకర్ కూడా మీరు తక్కువ ఓమ్స్ది యూస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే తక్కువ ఓమ్స్ స్పీకర్ ఎక్కువ ఓమ్స్ యాంప్లిఫైర్కి పెట్టినప్పుడు చాలా పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది, అంటే డిస్టార్షన్ ఎక్కువ ఉంటుంది, క్లారిటీ ఉండదు, ఇంకా యాంప్లిఫైర్ మొత్తం ఓవర్ హీట్ అవుతుంది, అవన్నీ ఇష్యూస్ వస్తాయి. అదే మీరు హై ఇంపిడెన్స్ 8 ohms స్పీకర్ తీసుకెళ్ళి 4 ohmsకి కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు వాల్యూమ్ తక్కువ వస్తుంది, సగానికి సగం దిగిపోతుంది వాల్యూమ్, కానీ సౌండ్ క్లారిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా యాంప్లిఫైర్ పైన అస్సలు లోడ్ ఏం పడదు. అట్లా మీరు యూస్ చేయొచ్చు. అవుట్పుట్ తక్కువ వస్తుంది కానీ మీరు ఆ కాంబినేషన్ యూస్ చేయొచ్చు. నేను జనరల్లీ ఎట్లా సజెస్ట్ చేస్తానంటే అందరికీ యాంప్లిఫైర్ మీకు ఇంపిడెన్స్ కంటే స్పీకర్ ఇంపిడెన్స్ కొంచెం స్లైట్లీ ఒక 10-20% ఎక్కువ ఉంటే బెటర్ అని చెప్తాను ఎప్పుడైనా కానీ. అంటే ఎక్సలెంట్
పర్ఫార్మెన్స్ కోసం. అట్లనే మొబైల్ ఫోన్లో కూడా మీకు హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కదా, దాని అవుట్పుట్ ఇంపిడెన్స్ ఇంకా పవర్ వాటేజ్ అంటే అది 8 ohms 100 మిల్లీ వాటా లేకపోతే 500 మిల్లీ వాటా ఇట్లా కంపెనీ యాక్చువల్గా మెన్షన్ చేయాలి. చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్ దానికి సూటబుల్ హెడ్ ఫోన్స్ కొనుక్కోవచ్చు మార్కెట్లో. కానీ ఇవాళ రేపు ఏం చేశారంటే సెల్ ఫోన్ వల్ల అది స్పెసిఫికేషన్స్లో ఈ డేటా ఇవ్వడమే మానేశారు. అసలు ఇవ్వట్లేదు ఏ మొబైల్ ఫోన్లో కూడా అవుట్పుట్ దాని హెడ్ ఫోన్ జాక్లో ఎన్ని ఓమ్స్ ఇంపిడెన్స్ ఇంకా ఎన్ని మిల్లీ వాట్స్ ఆఫ్ పవర్ ఇస్తుంది అనేది. అది ఇస్తే మనం పర్ఫెక్ట్ హెడ్ ఫోన్స్ కొనుక్కోవచ్చు. అంటే 4 ohms హెడ్ ఫోన్స్ కొనుక్కోవాలా, 8 ohms కొనుక్కోవాలా, 32 ohms హెడ్ ఫోన్స్ కొనుక్కోవాలా, లేకపోతే 150 ohms హెడ్ ఫోన్స్ కొనుక్కోవాలా, ఇట్లా రకరకాల హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా కంపెనీ అది ఇవ్వాలి, అది స్పెసిఫికేషన్స్లో డేటా. నాకు కూడా దొరకట్లేదు. అందుకే నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు ప్రీమియం ఫోన్స్ ఉంటే అందులో అవుట్పుట్ సెక్షన్లో క్లాస్ డి యాంప్లిఫైర్కి వాళ్ళు ఏ చిప్ యూస్ చేశారు, ఏ ఐసీ యూస్ చేశారో అది డేటా కలెక్ట్ చేసుకొని దాని అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎంత ఉంది కనుక్కొని దాన్ని బట్టి నేను బెస్ట్ హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఏ ఉంటే అవి అట్లా యూస్ చేస్తూ ఉంటాను. ఇంకోటి ఇక్కడ ఓమ్స్ది మీకు ఇంకో అడ్వాంటేజ్ కూడా నేను చూపిస్తాను ప్రాక్టికల్గా ఎట్లా యూస్ చేయాలి. ఇప్పుడు అనుకోండి మీరు మీ యాంప్లిఫైర్ 8 ohms 1000 watt యాంప్లిఫైర్ ఉందనుకోండి. అయితే మీ దగ్గర 4 ohms స్పీకర్స్ ఉన్నాయి. అయితే దాన్ని దీనికి ఎట్లా కనెక్ట్ చేయాలంటే నేను చెప్తాను. దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ లోడ్ అంటే మీరు 2 4 ohms 500 watt స్పీకర్లు తీసుకొని 4 ohms 500 watt ఇది ప్లస్ మైనస్ దీన్ని ఇట్లా కలిపేసి సిరీస్ చేసుకోవాలి. సిరీస్ చేసుకుంటే 4 + 4 8 ohms అవుతుంది. 500 + 500 watt 1000 watts అవుతుంది. ఈ కాంబినేషన్ మీకు 8 ohms 1000 watts అవుతుంది. ఇది తెచ్చి దీనికి కనెక్ట్ చేసేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది మీకు ఇట్లా. అయితే మీరు 8 ohms 1000 watt యాంప్లిఫైర్కి 4 ohms 500 watt 2 స్పీకర్స్ ఇట్లా సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు. మళ్ళీ 4 ohms 1000 watt కనెక్ట్ చేయొద్దు, మళ్ళీ ఓవర్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర వేరే స్పీకర్స్ ఉన్నాయనుకోండి, ఇంకో కాంబినేషన్ కూడా కనెక్ట్ చేయొచ్చు. 8 ohms 1000 watt యాంప్ అనుకోండి, 16 ohms 500 watt, ఇంకో 16 ohms 500 watt ప్లస్ మైనస్ ఇట్లా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ప్యారలల్ కనెక్షన్. ఇది ఏంటంటే మీకు 500 + 500 1000 watt అవుతుంది. 16 ohms ప్యారలల్గా కనెక్ట్ చేస్తే 8 ohms అవుతాయి. ఈ కాంబినేషన్ కూడా మీకు 8 ohms 1000 wattకి మ్యాచ్ అవుతుంది. ఈ కాంబినేషన్ కూడా 8 ohms 1000 wattకి మ్యాచ్ అవుతుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ స్పీకర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఓమ్స్ ఇంకా వాట్స్ క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్ వాట్స్ దీని యాంప్లిఫైర్ వాట్స్ని మించకుండా ఉండాలి. ఇంకా ఓమ్స్ మీరు సిరీస్ చేస్తే యాడ్ చేస్తే ఎంత వస్తుందో మీరు అది పెట్టుకోవాలి. ఇంకా ప్యారలల్ చేస్తే దాన్ని డివైడ్ చేసుకొని అంటే 16/2 చేస్తే మీకు 8 ohms వస్తుంది. ఇట్లా కాంబినేషన్లో కూడా మీరు యూస్ చేయొచ్చు. మల్టిపుల్ స్పీకర్స్ ఏది ఉన్నా కానీ యాంప్లిఫైర్ ఓమ్స్ కంటే స్పీకర్ ఓమ్స్ తగ్గకూడదు, అదొకటి చూసుకోవాలి. ఇంకా టోటల్ వాటేజ్ ఎక్సీడ్ అవ్వకూడదు. ఇదే సేమ్ మీరు హెడ్ ఫోన్స్కి, ఇయర్ ఫోన్స్కి అన్నిటికీ అప్లై అవుతుంది. మీ మొబైల్ ఫోన్ కానివ్వండి, హెడ్ ఫోన్ యాంప్లిఫైర్లో ఓమ్స్ ఇంకా అవుట్పుట్ వాటేజ్ చెక్ చేసుకోండి. ఇదైతే నేను 1000 watt 100 watt అనే యాంప్లిఫైర్స్ది చూపించాను. ఇది పెద్ద ఆడియో యాంప్లిఫైర్స్ కాబట్టి హెవీ వాటేజ్ ఉంటాయి. మీకు హెడ్ ఫోన్స్ వాటిలలో మిల్లీ వాట్స్లో పవర్ ఉంటుంది. అంటే 100 మిల్లీ వాట్, 500 మిల్లీ వాట్, ఇంకా 1000 మిల్లీ వాట్ ఇట్లా మ్యాక్సిమం పెద్ద ప్రొఫెషనల్ గ్రేడ్ హెడ్ ఫోన్ యాంప్లిఫైర్లో అయితే మీకు 1000 మిల్లీ వాట్ వరకు కూడా వెళ్ళొచ్చు. అయితే ఆ మిల్లీ వాట్స్ క్యాల్కులేట్ చేసుకోండి. ఇంకా ఓమ్స్ ఎంత ఉంది దాన్ని క్యాల్కులేట్ చేసుకొని దానికంటే యాంప్లిఫైర్ కంటే హెడ్ ఫోన్ ఓమ్స్ కొంచెం అంటే స్లైట్లీ ఎక్కువ ఉండేలాగా తీసుకుంటే మీకు బెస్ట్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా మీరు 2 8 ohms స్పీకర్లు, ఒక 8 ohms స్పీకర్ 100 wattది ఒక బ్రాండ్ది, ఇంకో 8 ohms స్పీకర్ 100 wattది ఇంకో బ్రాండ్ది తీసుకొని రెండిట్లో ఏది బాగుంటుంది అని అంటే అది ఓమ్స్ ఇంకా వాట్స్ పైన డిపెండ్ ఉండదు పర్ఫార్మెన్స్, అది ఫిజికల్ డిజైన్ పైన డిపెండ్ ఉంటుంది. అంటే ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నారు, దాని డిజైన్ ఎట్లా ఉంది, అది ఆ డిజైన్కి అది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది అది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండ్ బ్రాండ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓమ్స్ ఇంకా వాట్స్ ఒకటి మ్యాచ్ చేసుకోవాలి. ఇంకా యాంప్లిఫైర్ కంటే స్పీకర్ది ఓమ్స్ కానివ్వండి, హెడ్ ఫోన్స్ది ఓమ్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఒక మెజర్మెంట్ అనేది ఇప్పుడు వోల్ట్స్, యాంప్స్,
ఈజ్ ఈక్వల్ టు వాట్స్ అన్నాను కదా, వోల్ట్ మల్టిప్లైడ్ బై యాంప్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్స్. ఇది సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక పైప్లోంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి అనుకోండి, అట్లనే ఒక వైర్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది కదా. అయితే ఆ వాటర్ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్, అట్లనే ఎలక్ట్రిసిటీ స్పీడ్ కూడా మీరు మెజర్ చేయడానికి ఒకటి యూనిట్ ఉంటుంది కదా, దాన్ని వోల్ట్స్ అంటారు. అంటే స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మెజర్ చేసే యూనిట్ని వోల్ట్స్లో మెజర్ చేస్తారు. ఇంకా క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక పైప్లో లావటి పైపా సన్న పైపా అందులో నీళ్లు క్వాంటిటీ ఎంత వస్తుంది అనేది, అట్లనే వైర్లో కూడా మీకు ఎలక్ట్రిసిటీ ఎంత వస్తుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫ్లో అవుతున్నాయి ఆ నెంబర్ క్వాంటిటీ మెజర్ చేయడాన్ని యాంప్స్ అంటారు, అంటే దాని క్వాంటిటీ. ఇదేమో వోల్ట్స్ అంటే స్పీడ్, అంటే ఒక పైప్లోంచి సన్న పైప్లోంచి హై స్పీడ్లో వాటర్ వస్తుంది అని అంటే యాంప్స్ తక్కువ ఉంది, వోల్ట్స్ ఎక్కువ ఉంది అన్నట్టు. ఒక లావటి పైప్లోంచి మీకు వాటర్ స్లోగా వస్తుంది అని అంటే మీకు వోల్ట్స్ తక్కువ ఉంది, యాంప్స్ ఎక్కువ ఉంది అన్నట్టు. అది మీకు జస్ట్ ఒక వాటర్ పైప్ ఇట్లా ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నాను. వోల్ట్స్ ఇంకా యాంప్స్ అంటే అది టోటల్ పవర్, వాట్స్ అంటే వోల్ట్స్ మల్టిప్లైడ్ బై యాంప్స్ చేస్తే మీకు టోటల్ ఎనర్జీ అందులోంచి ఆ వైర్లోంచి ఏదైతే మీరు బ్యాటరీ యాంప్లిఫైర్ కనెక్ట్ చేశారో అందులోంచి అవుట్పుట్ పవర్ ఎంత వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసేదాన్ని వాట్స్ అంటారు. అయితే ఇందులో వాట్స్లో కూడా చాలామంది నాకు అడుగుతూ ఉంటారు, పిఎంపిఓ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ అంటే ఏంటి అని చెప్పేసి. అదంతా ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంటారు, పిఎంపిఓ అంటే పీక్ మ్యూజిక్ పవర్ అవుట్పుట్ అంటారు. ఇవన్నీ సపరేట్ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్, అంటే డీటెయిల్గా వేరే వీడియో చేస్తే కానీ మీకు అర్థం కాదు. ఇంకోటి ఇప్పుడు నేను ఎట్లా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా మీరు నార్మల్ అంటే మీకు ఎలక్ట్రానిక్స్ తోటి సంబంధం లేకున్నా కానీ మీకు అర్థమయ్యేలాగా క్లారిటీగా ఓమ్స్ ఇంకా మీకు వాట్స్ గురించి, యాంప్లిఫైర్స్, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ గురించి ఈజీగా అర్థమయ్యేలాగా ఇట్లా స్కెచ్ చేసి చూపించాను. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. యాంప్లిఫైర్ ఓమ్స్ ఇంకా స్పీకర్ ఓమ్స్ ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ ఏమన్నా వేరే చేస్తే దాంట్లో ఇంకా కూడా డీటెయిల్గా, అంటే మీకు డౌట్స్ వస్తేనే నాకు మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది నాకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే కంటెంట్ చేయొచ్చు. అయితే ఇదండి స్పీకర్ ఓమ్స్, హెడ్ ఫోన్ ఓమ్స్, 4 ఓమ్స్, 8 ఓమ్స్, 16 ఓమ్స్, 32 ఓమ్స్, ఇట్లా ఏది కొనుక్కుంటే బెటర్ అనేది మీరు ఓన్గా డిసైడ్ చేయొచ్చు. ఓమ్స్ ఇంకా మీకు వాట్స్లో ఏమీ తేడా ఉండదు. మీకు బ్రాండ్, కంపెనీ, క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇంకా ఫిజికల్ డిజైన్, దాని ఇంజనీరింగ్ డిజైన్, స్పీకర్ది కానివ్వండి, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ది డ్రైవర్ డిజైన్, దానిపైన టోటల్ సౌండ్ క్వాలిటీ డిపెండ్ ఉంటుంది. ఇంకా మ్యాచింగ్ ఆఫ్ యాంప్లిఫైర్ విత్ ఇయర్ ఫోన్స్ అండ్ హెడ్ ఫోన్స్ అండ్ స్పీకర్స్. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను, అంటే స్పీకర్ ఓమ్స్ ఇంపిడెన్స్ అంటే ఏంటి అనేది. యాక్చువల్గా యాంప్లిఫైర్ ఓమ్స్ ఇంకా స్పీకర్ ఓమ్స్, వాట్స్ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. మీకు ఆడియో క్వాలిటీ ఎక్సలెంట్ ఉండి సూపర్గా మ్యూజిక్ అది ఎంజాయ్ చేయొచ్చు క్రిస్ప్ క్లారిటీలో. అయితే చాలామందికి ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను, 8 ఓమ్స్ 100 వాట్ యాంప్లిఫైర్ ఉందనుకోండి, చాలామంది నాకు ఇట్లా కూడా అడుగుతారు, 8 ఓమ్స్ 100 వాట్ స్పీకర్ అయితే దానికి పర్ఫెక్ట్ మ్యాచ్. మీరు ఇంపిడెన్స్ అంటే 8కి బదులు మీరు పైన 12 ఓమ్స్, 16 ఓమ్స్ అట్లా వెళ్ళిపోయారనుకోండి, నష్టం ఏం లేదు. కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది కానీ క్లారిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు. ఇంకా హై ఓమ్స్కి వెళ్తే మీకు ఇంకా కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది, ఎందుకంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కానీ లో ఓమ్స్కి మాత్రం వెళ్ళకూడదు. అయితే ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, 8 ఓమ్స్ 100 వాట్ యాంప్లిఫైర్ కదా, నా దగ్గర 8 ఓమ్స్ 50 వాట్ స్పీకర్ ఉంది, అంటే అది కూడా 8 ఓమ్సే కదా సార్, పెట్టొచ్చా అని కూడా నాకు చాలామంది అడిగారు. అట్లా కూడా పెట్టకూడదు, వాట్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. 8 ఓమ్స్ 100 వాట్ యాంప్లిఫైర్కి 8 ఓమ్స్ 100 వాట్ స్పీకరే పెట్టాలి. మీరు 8 ఓమ్స్ 50 వాట్, 8 ఓమ్స్ 25 వాట్ స్పీకర్ పెడితే కూడా మిస్ మ్యాచ్ అయిపోయి తక్కువ వాటేజ్ స్పీకర్స్ ఎక్కువ వాటేజ్ యాంప్లిఫైర్కి పెడితే స్పీకర్స్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్కువ వాటేజ్ పెడితే మళ్ళీ నష్టం లేదు. 8 ఓమ్స్ 100 వాట్స్ యాంప్లిఫైర్కి 8 ఓమ్స్ 200 వాట్ స్పీకర్ పెడితే నష్టం ఏం లేదు, కానీ మళ్ళీ సౌండ్ తక్కువ వస్తుంది. అయితే అట్లా అన్నట్టు ఇట్లా మీరు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలి, మీకు అసలు నాలెడ్జ్ గురించి ఐడియా లేదు, దీని గురించి ఇంపిడెన్స్ ఓమ్స్ గురించి అంటే సింపుల్ లాజిక్, యాంప్లిఫైర్ 8 ఓమ్స్ 100 వాట్ ఉంటే స్పీకర్ 8 ఓమ్స్ 100 వాట్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్. మీకు ఇంకా వేరే ఏ ఆలోచించే అవసరమే లేదు. మీరు యాంప్లిఫైర్ 4 ఓమ్స్ 1000 వాట్ ఉందనుకోండి, స్పీకర్ 4 ఓమ్స్ 1000 వాట్ పెట్టేసుకోండి. ఇంకా మీకు క్యాల్కులేషన్లు అవన్నీ ఏం అవసరం లేదు. అంటే పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు స్పీకర్ ఓమ్స్, యాంప్లిఫైర్ ఓమ్స్, స్పీకర్ వాట్స్, యాంప్లిఫైర్ వాట్స్ మ్యాచ్ అవుతున్నాయా చూసుకోండి. మ్యాచ్ అయిపోయినాయి అంటే ఇంకా క్వశ్చనే లేదు, డైరెక్ట్ బ్లైండ్లీ తీసేసుకొని కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇది సిస్టమ్. అయితే సింపుల్ వేలో నేను మీకు ఓమ్స్ ఇంపిడెన్స్ అంటే ఏంటనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్
స్టూడెంట్స్ అయితే ఇంకా చాలా చెప్పొచ్చు. ఈ టాపిక్ ఇంకా లాగొచ్చు. గంటలు గంటలు దీని గురించి మాట్లాడొచ్చు. నాకు అంతా ఐడియా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను గానీ, దానికి మీకు గూడా చూసే వాళ్ళకి గూడా ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఇంకా డీటెయిల్డ్‌గా, పర్ఫెక్ట్‌గా చెప్పొచ్చు. ఇప్పుడేంటంటే రఫ్ ఐడియా తోటి నార్మల్ అంటే ఎలక్ట్రానిక్స్ తోటి కనెక్షన్ టచ్ లేని వాళ్ళకి గూడా అర్థమయ్యేలాగా నేను చెప్పాను. అయితే ఇదండి ఈరోజు టాపిక్. సింపుల్‌గా ఏంటంటే మీరు ఏ స్పీకర్, ఏ ఇంపిడెన్స్, ఏ ఓమ్స్, ఏ హెడ్‌ఫోన్స్, ఏ ఇయర్ ఫోన్స్ ఎలాంటి మీ అంటే సిస్టమ్‌కి, యాంప్లిఫైయర్‌కి మ్యాచింగ్ ఎట్లా చేసుకొని ఎట్లా పర్చేస్ చేయాలనేది మీకు డీటెయిల్‌గా చెప్పాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే ఇట్లాంటి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్‌లో అడగండి. ఏమన్నా వీడియోస్ నా వల్ల అయితే నేను చేసి పెడతాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.